కోనసీమ తిరుమలగా శ్రీదేవి భూదేవి సమేత వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని ఎంపీ భరత్ ఎమ్మెల్యే బండారు సత్యనందరావుతో కలిసి దర్శించుకున్నారు. ఆలయ ప్రాంగణంలో దేవస్థానం చైర్మన్ ముదునూరి వెంకటరాజు, డిప్యూటీ కమిషనర్ నల్లం సూర్య చక్రధరరావు ఘన స్వాగతం పలికారు. అర్చకులు వేద మంత్రాలతో ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామివారి దర్శనానంతరం వేద ఆశీర్వచనం, తీర్థ ప్రసాదం అందజేశారు. ఆలయ అభివృద్ధి పనులలో భాగంగా సుమారు 1.16 కోట్లతో నిర్మించనున్న టెంజెల షెడ్ నిర్మాణానికి ఎంపీ భరత్ ఎమ్మెల్యే బండారు కలిసి శంకుస్థాపన చేశారు. భక్తుల సౌకర్యార్థం చేపడుతున్న ఈ నిర్మాణాన్ని త్వరితగతిన పూర్తి చేస్తామని తెలిపారు. ఈ క్రమంలో ఆలయానికి వచ్చే భక్తులకు అత్యవసర వైద్య సేవలు అందుబాటులో ఉండేందుకు ఏర్పాటు చేసిన కొత్త 108 అంబులెన్స్ వాహనాన్ని ఎంపీ భరత్ ఎమ్మెల్యే బండారు ప్రారంభించారు. అనంతరం ఎంపీ భరత్ ఎమ్మెల్యే బండారు సత్యనందరావుతో కలిసి వాడపాలెం ఎమ్మెల్యే బండారు నివాసానికి చేరుకున్నారు. ఎమ్మెల్యే కుటుంబ సభ్యులు బండారు సంజీవ్, బండారు సందీప్ ఎంపీ భరత్ కు ఘన స్వాగతం పలికి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ప్రాంతీయ రాజకీయ పరిస్థితులు, అభివృద్ధి కార్యక్రమాల పురోగతి, ప్రజా సమస్యలపై నేతల చర్చలు జరిపారు. నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధి పనులు, ప్రభుత్వ పథకాల అమలు పరిస్థితులను ఎమ్మెల్యే బండారు వివరించారు. కార్యక్రమంలో ఏపీ బీసీ కోఆపరేటివ్ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ రెడ్డి అనంతకుమారి, అంబుడా చైర్మన్ అల్లాడ స్వామినాయుడు, కూటమి నాయకులు, అధికారులు, ప్రజా ప్రతినిధులు ఉన్నారు. ప్రభుత్వం వచ్చిన తర్వాత నేను మొదటిసారి ఎంపీ అయిన తర్వాత కూడా నేను ఎంపీగా మా గ్రామానికి ఇంకా వెళ్ళలేదు. ప్రతి కుటుంబంలో ఒక డిస్కషన్ వచ్చి వెళ్ళాలి అంటే ఇవాళ కుదిరింది. సో ఎలాగో మా గ్రామానికి మూలపొలంకి వెళ్తున్నాం కాబట్టి ఈ జిల్లాతో మొదటి నుంచి తాతగారి మూర్తి గారికి చాలా దగ్గర అనుబంధము ఇప్పుడున్న నాయకులు అందరితో. సో దాని భాగంగా ఇవాళ పొద్దున మొదటి కొత్తపేట నియోజకవర్గము బండారు సత్యనంద గారు, చంద్రబాబు గారితో వాడపల్లి వెంకటేశ్వర స్వామి గారి ఆశీస్సులు తీసుకోవడం, స్వామి గారి ఆశీస్సులు అందరికీ ఉండాలని కోరుకోవడం నాకు చాలా హ్యాపీగా ఉంది. 1.5 years అయిపోయింది, కొంచెం లేట్ అయింది, పర్లేదు. కానీ అట్లీస్ట్ వచ్చినప్పుడల్లా ఇక్కడికి ఈ ప్రాంతానికి నాకు చాలా ఆనందంగా అనిపిస్తుంది. టెంపుల్ కూడా ఇప్పుడు బాగా డెవలప్ అవ్వాలని కోరుకుంటున్నాను. అండ్ జిల్లా విభజన అయిన తర్వాత జిల్లా కూడా ఎప్పుడు ఒక యూనిట్గా తీసుకుని అభివృద్ధి ఎట్లా చేయాలనేది వాళ్ళ ప్రభుత్వం చాలా బాగా ఆలోచిస్తుంది. అన్నీ కలిసి వస్తే రాబోయే 3-4 ఏళ్ళలో ఈ జిల్లాలో కూడా మంచి అభివృద్ధి కార్యక్రమాలు జరగాలని కోరుకుంటున్నాను. ఏం చెప్పాలి, ఉన్న రాష్ట్రాల్లో 3వ స్థానంలో మనకి టూరిస్టులు వస్తున్నారు. దాంట్లో ఎక్కువ భాగం మంది రిలీజియస్ టూరిజం కోసం రావడం, ప్రధానంగా తిరుమల స్వామి గారిని చూడడానికి శ్రీశైలము, సింహాచలము, ఇలా ప్రతి ప్రాంతంలో మనకి చాలా గొప్ప గొప్ప టెంపుల్స్ ఉన్నాయి. దాంట్లో భాగంగా ఇక్కడ వాడపల్లి వెంకటేశ్వర స్వామి గారి దగ్గర ఇందాక ఇప్పుడు సత్యనారాయణ గారు చెప్తున్నారు 96 కోట్ల ప్రసాద్ స్కీమ్. అంటే కేంద్ర ప్రభుత్వము మన టెంపుల్స్, మన నాగరికత అభివృద్ధి చేసుకోవడానికి వాళ్ళు ఫండ్స్ కేటాయిస్తారు. దానికి మనకి ఇక్కడ ఏంటంటే మౌలిక సదుపాయాలు ఎట్లా డెవలప్ చేసుకోవాలి, టెంపుల్ ఫెసిలిటీస్ ఎట్లా డెవలప్ చేసుకోవాలి. ఎందుకంటే ఒక ఉదాహరణకి సింహాచలం పైన రూఫ్ మీద అది పెచ్చులుగా ఊడిపోతుంది. కారణం ఏంటి అంటే దాన్ని ఏ విధంగా చేయాలి అని కొందరికి తెలియక అక్కడ వాళ్ళు సాధారణమైన సిమెంట్ మట్టితో వేసేయడం జరిగింది. కానీ టెంపుల్స్కి విధానం వేరేగా ఉంటుందని కొందరికి బాగా ఆర్కియలాజికల్ సొసైటీలో పనిచేసే వాళ్ళకి అవగాహన ఉంటే వాళ్ళు వచ్చి స్వతహాగా అక్కడ ఒక 3-4 నెలలు వచ్చి అద్భుతంగా సింహాచలం పైన రూఫ్ కూడా అద్భుతంగా చేశారు. సో ఒకవైపు డబ్బులు కేంద్ర ప్రభుత్వం ఇవ్వడం, ఇంకోటి మనకి ఎన్నో ఏళ్ళ నుంచి అంటే కొన్ని టెంపుల్స్ ఇది 18వ శతాబ్దం అంటారు కదా, అంటే 200-300 సంవత్సరాల నుంచి ఈ టెంపుల్ ఉంది అంటే ఇంత బాగా ఎట్లా ఉంది. అప్పుడు వాళ్ళ టెక్నాలజీ వేరేగా ఉండేది కదా, అది కూడా మనం పోగొట్టుకోకుండా డెవలప్ చేయాలి. అండ్ ఎక్కువ మందిని ఈ టెంపుల్ ఇప్పుడు ఇందాక ఉదాహరణగా లోపలికి వెళ్ళేటప్పుడు ద్వారం ముందు 2 రోజులే ఉంటే ఇప్పుడు 4 రోజులు వెళ్ళేటట్టు చేశారు. ఇట్లా స్థానిక నాయకులు ఎప్పుడైతే కమిట్మెంట్గా చేస్తారో ప్రజలకి ఇంకెక్కువ అందుబాటులో ఇతర ప్రాంతాల నుంచి కూడా ఈ టెంపుల్ ప్రాముఖ్యత పోయింది. ఇది ఇంకా బాగా అభివృద్ధి చెందుతుంది. సో ఐఎమ్ వెరీ హ్యాపీ. అండ్ నా వంతు కృషి నేను కూడా ఈ ప్రాంతానికి చెందినవాడిని కాబట్టి కేంద్రంలో ఏదన్నా పరిశీలించాలి అంటే నేను తప్పకుండా ఫాలో అప్ చేస్తాను.